నమస్కారం వీర ఛానల్కి స్వాగతం. రోడ్డుపై ఒక కుక్క, దానికి పేరు లేదు, ఇల్లు లేదు, కానీ జీవించే హక్కు ఉంది. ఈ వీడియో కుక్కను గురించి కాదు, ఈ వీడియో మన మనసుల గురించి. వీధిలో ఉన్న ప్రతి కుక్క ప్రమాదం కాదు, సమస్య కాదు, అది మనతో పాటు జీవించే జీవి. ఈ వీడియో స్ట్రీట్ డాగ్స్ను కాపాడే ప్రయత్నం. ఇది వీధి కుక్కల పక్షాన్ని నిలబడాల్సిన సమయం. ఈ వీడియో ఎవరికి వ్యతిరేకం కాదు, ఈ వీడియో ఒక్కటే చెబుతుంది వీధి కుక్కలు జీవించే హక్కు గురించి. ఇది రాజకీయ వీడియో కాదు, చట్టాలకు వ్యతిరేకం కాదు, ఇది మానవత్వానికి సంబంధించిన వీడియో. వీధి కుక్కలు మన శత్రువులు కాదు, మనతో పాటు జీవిస్తున్న ప్రాణులు. స్ట్రీట్ డాగ్స్కు జీవించే హక్కు ఉంది. స్ట్రీట్ డాగ్స్ మనుషుల వల్లే వీధుల్లోకి వచ్చాయి, మనుషులు వేస్తున్న చెత్తల మీదే జీవిస్తున్నాయి. తప్పు స్ట్రీట్ డాగ్స్ కాదు, మనదే. ఇటీవల కాలంలో వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ మార్గదర్శకాల ఉద్దేశం ప్రజాభద్రత, క్రమబద్ధమైన నిర్వహణ, చట్టబద్ధ పరిష్కారం. కానీ ఈ మార్గదర్శకాలను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. సమస్య ఎక్కడ మొదలవుతుంది? స్ట్రీట్ డాగ్స్ను తరిమేయడం, ఆహారం పెట్టొద్దని బెదిరింపులున్నాయి, అనిమల్ లవర్స్పై చట్టాల పేరుతో ఒత్తిడి. ఇవి కోర్టు ఆదేశాల స్పష్టత లేకపోవడం వల్ల, లేక స్థానిక అధికారుల నిర్లక్ష్యమా? ఇది ప్రశ్న మాత్రమే, ఆరోపణ కాదు. ఇక్కడ గవర్నమెంట్ బాధ్యత ఏంటి? చట్టాలు ఉన్నాయా? ఉన్నాయి. స్టెరిలైజేషన్ పాలసీ ఉందా? ఉంది. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉందా? ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే సరైన అమలు ఉందా? లేదు. సరిపడా ఫండ్స్ ఉపయోగిస్తున్నారా? లేదు. సిస్టమ్ సరిగా పనిచేస్తుందా? ఇక్కడే అసలు సమస్య. ఇండైరెక్ట్ కిల్లింగ్. ఎవరు నేరుగా చంపాలి అనడం లేదు, కానీ ఆహారం పెట్టనివ్వకపోతే, షెల్టర్స్ లేకపోతే, ట్రీట్మెంట్ లేకపోతే అవే చచ్చిపోతాయనే ఉద్దేశం. ఇది డైరెక్ట్ కిల్లింగ్ కాదు, కానీ ఇండైరెక్ట్ సఫరింగ్. స్ట్రీట్ డాగ్స్ పెరుగుదల కారణం ఎవరు? నగర విస్తరణ ముఖ్య కారణం. చెత్త నిర్వహణ లోపాలున్నాయి. స్టెరిలైజేషన్ ప్రభుత్వ వైఫల్యం. కుక్కలది తప్పు కాదు, వ్యవస్థది తప్పు. ఇక్కడ అనిమల్ లవర్స్ నిజమైన హీరోలు. ఎవరు వీధి కుక్కలకు ఆహారం ఇస్తున్నారు? ప్రభుత్వం ఏమైనా ఆహారం ఇస్తుందా? మనం ఏమైనా ఆహారం ఇస్తున్నామా? అనిమల్ లవర్స్ వాటికి ఆహారం పెడుతున్నారు. ఆకలితో ఉన్న ప్రాణాలకు ఆహారం పెడుతున్నారు. గాయపడిన కుక్కలకు చికిత్స చేస్తున్నారు. వ్యాక్సినేషన్కి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ప్రేమ నేరం కాదు. యాక్చువల్గా చట్టాలు ఏం చెప్తున్నాయి? వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం నేరం కాదు. జంతు హింస చట్ట విరుద్ధం. కాంపన్సేషన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూ. చట్టం కుక్కల పక్షంలోనే ఉంది. న్యాయస్థానాల దృష్టి స్ట్రీట్ డాగ్స్ని తొలగించలేరు. స్టెరిలైజేషన్ ఒక్కటే పరిష్కారం. ఫీడింగ్ని రెగ్యులేట్ చేయాలి, బ్యాన్ కాదు. జీవ హక్కు జంతువులకు ఉంది. ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఏబీసీ అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ చేయాలి, రెగ్యులర్ వ్యాక్సినేషన్ చేయాలి, మానిటరింగ్ ఫీడింగ్ జోన్స్ పెట్టాలి, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఈ బాధ్యత వాలంటీర్స్ మీద వేయడం కాదు. కొన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ అధికారులు నిర్దాక్షిణంగా 200-300 కుక్కల్ని ఇష్టానుసారం చంపి పెద్ద గోతులు తవ్వి వాటిలో పాతిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులకు చట్టాలు వర్తించవా? అవి మూగజీవాలు, మాటలు రావు వాటికి. మీరు కొట్టి చంపుతుంటే కూడా సైలెంట్గా ఉండిపోతాయి. ఏం చేయలేని స్థితి. మీరు కొట్టి చంపుతుంటే సైలెన్స్గా చచ్చిపోతున్నాయి. మీకు కనికరం కూడా అనిపించడం లేదా? ఇంత దారుణంగా చంపేసి పూడ్చిపెడుతున్నారంటే. దేశంలో 5-6 కుక్కలు కొంతమంది పిల్లల్ని చంపినాయి. 5-6 కుక్కలు చంపితే 95 కుక్కలు తీసుకుపోయి చంపేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన దేశంలో కూడా మనుషులు కూడా క్రైమ్ చేస్తున్నారు. మరి క్రైమ్ చేసిన ఒక్కటే లోపల ఏం తీసుకుపోతున్నారు? క్రైమ్ చేసినప్పుడు ఒకడు క్రైమ్ చేసినట్టంటే మానవ జాతి అంతా క్రైమ్ చేసినట్టే కదా మీ దృష్టిలో. వాళ్ళందరినీ తీసుకుపోయి లోపల పెట్టాలి కదా, వాళ్ళందరూ మీ శిక్షలు వేయాలి కదా. ఎందుకు వేయడం లేదు? చట్టాలు అందరికీ ఒకటే కదా. ఎందుకు అంత దుర్మార్గంగా వాటిని చెప్తున్నారు? యాక్చువల్గా ఇక్కడ ఆహారం ప్రాబ్లం. ఆహారం తీసుకున్న కుక్క సైలెంట్గా శాంతంగా ఉంటుంది. మనుషుల్ని నమ్ముతుంది, ప్రాంతాన్ని కాపాడుతుంది. ఆకలి వైలెన్స్కి కారణం, ఆకలి శాంతికి కారణం. మనిషి కూడా 2-3 రోజులు ఆకలితో ఉంటే ఆటోమేటిక్గా అగ్రెసివ్గా తయారవుతాడు. అనిమల్ లవర్స్ స్ట్రీట్ డాగ్స్కి దేవతలు. వాళ్ళు రాత్రిపూట్ల రోడ్ల మీద తిరుగుతూ వాటికి తిండి పెడుతున్నారు. గాయపడిన కుక్కలకు చికిత్స చేస్తున్నారు. వాళ్ళు నేరస్తులు కాదు, వాళ్ళు సేవకులు. అనిమల్ లవర్స్ ఎందుకు నిలబడుతున్నారు? అనిమల్ లవర్స్ చట్టాలను ఉల్లంఘించాలనుకోవడం లేదు. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కోర్టు మీద తిరుగుబాటు కాదు. వాళ్ళు అడుగుతున్నది కుక్కలని చంపకుండా శాస్త్రీయంగా నిర్వహించండి అని కోరుచున్నారు. ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ సమస్య కాదు, బాధితులు. స్ట్రీట్ డాగ్స్ ఓటు వేయలేవు, మాట్లాడలేవు, కోర్టుకు వెళ్ళలేవు, కానీ వాటికి జీవించే హక్కు ఉంది. ఇక్కడ మనిషి చేసే తప్పులకు వాళ్ళు శిక్ష అనుభవించాలా? ఈ దేశం మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా. మన న్యాయం, మన మానవత్వం వీధి కుక్కల రక్షణలోనే కనిపిస్తుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.